హాయ్ గైస్, నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే ఒక కప్ ఆఫ్ ఆయిల్ వేసాను. చికెన్ వేసేసి మంచిగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. సో ఇవి ఫ్రై అయ్యాయి గైస్, వీటిని తీసేద్దాం. సో ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలండి. దానికి ఒక 2 స్పూన్స్ ధనియాలు ప్లస్ 3 లవంగా, 3 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసి ఒక పౌడర్ రెడీ చేశానండి. ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి పౌడర్ రెడీ చేశాను. సో ఆ పౌడర్ వేసేసేయాలి. పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసేయాలి. వేసిన తర్వాత వీటిని బాగా కలిపి, సో ఇవన్నీ దీన్ని పట్టేలా బాగా కలపాలి. ఒక 5 టీ స్పూన్స్ కారం వేయాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసి కలిపేసి ఇది చల్లారిన తర్వాత మనం ఒక 1.5 లెమన్ వేయాలండి. నేను ఆల్రెడీ ఒక 1.5 లెమన్ పిండి పెట్టుకున్నాను. సో ఇది వేస్తే కాకపోతే ఇది మొత్తం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. బాయ్ గాయ్స్.